గత కొంతకాలంగా సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన చర్చ సాగుతోంది. సమంత హీరో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబరు 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు. పెళ్ళైన కొన్నాళ్ళకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత ఒంటరిగా ఉంటుంది. ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోనని ఎక్కడా కూడా చెప్పటం లేదు. అయితే గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో ఓపెన్ రిలేషన్షిప్లో ఉంటూ లివింగ్ రిలేషన్లో ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించాడు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్ళయింది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. తాజాగా సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి మరీ చూసుకున్నాడు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించాడు. ఇటీవల సమంత తిరుపతి వెళ్ళిన సమయంలో అప్పుడు కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నాడు. తాజాగా సమంత రాజు నిడుమోరు భుజంపై వాలిన ఫోటో సంచలనంగా మారింది. ఆ సమయంలోనే రాజు నిడుమోరు భార్య శ్యామల షేర్ చేసిన పోస్టు కూడా నెట్టింట వైరల్గా మారింది. నా గురించి మాట్లాడేవారికి, నా తరపున మాట్లాడేవారికి, నేను చెప్పేది వినేవారికి, నా గురించి రాసేవారికి, నా కోసం ఆలోచించే వారందరికీ దేవుడు ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను అని తన పోస్టులో ఆమె రాసుకొచ్చింది. రాజు నిడుమోరు భార్య శ్యామల ఇన్స్టాగ్రామ్ను ఓసారి పరిశీలిస్తే 2023 తర్వాత తన భర్తకు సంబంధించిన ఫోటోలు కానీ, ఆయన సినిమా విషయాల గురించి కానీ ఆమె తన సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. గతంలో భర్త సినిమాలను ప్రమోట్ చేసిన రాజు నిడుమోరు భార్య శ్యామల ఇప్పుడు సైలెంట్ అయ్యింది. దీంతో ఇప్పటికే రాజు నిడుమోరుతో భార్య విడిపోయింది అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. శ్యామల తాజాగా మరోసారి రాజు నిడుమోరు భార్య తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు సంచలనంగా మారింది. మంచి కర్మను సృష్టించండి, ప్రజలకు సహాయం చేయండి, నీ చుట్టూ ఉన్న అందరితో న్యాయంగా వ్యవహరించండి అనే కొటేషన్తో కూడిన ఉన్న ఫోటోను ఆమె షేర్ చేసింది. సమంత రాజు నిడుమోరుకు శ్యామల కౌంటర్ ఇచ్చిందని అంతా భావిస్తున్నారు. వారి కారణంగా తన జీవితం నాశనం అవుతుందనో లేదంటే తనకు అన్యాయం జరుగుతుందనేది చెప్పటానికి శ్యామల ఈ దారిని ఎంచుకుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ ప్రస్తుతం సమంత రాజు నిడుమోరు వ్యవహారం ఇప్పుడైతే హాట్ టాపిక్గా మారింది. మరి సమంత ఇప్పుడు ఆ రాజు నిడుమోరుతో కలిసి ఆమె లివింగ్ రిలేషన్లో ఉంది అన్న ప్రచారాన్ని మరి మీరు అభిప్రాయపడుతున్నారా లేదా అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.